అందరికీ స్వాగతం. మనం ఈరోజు ఏపీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద వచ్చిన తాజా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రభుత్వం నుండి వచ్చిన మంచి వార్త ఏమిటో తెలుసుకుందాం. మీకు ఎవరికైనా ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకొని పెండింగ్ బిల్లులు ఎదుర్కొంటున్నారా? అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రాధాన్యత. ఏపీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి రూపొందించిన పథకం. ముఖ్యంగా 2014-2019 మధ్య ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న వారు ఈ కొత్త అప్డేట్ల వల్ల లాభం పొందుతున్నారు. పెండింగ్ బిల్లుల విడుదల. తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 సంవత్సరాల క్రితం ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న వారికి పెండింగ్లో ఉన్న బిల్లులు త్వరలోనే విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ బిల్లుల కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో అనేక మంది లబ్ధిదారులకు వారి వారి అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. జిల్లాల వారీగా నిధుల విడుదల. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 18,000 మందికి పైగా ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నారు. ఈ జిల్లాల కోసం 55 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ నిధులు విడుదలకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది. దీనివల్ల కృష్ణా జిల్లా పేదలకు పెద్ద ఊరట లభించనుంది. పాత బిల్లుల చెల్లింపు. గృహ నిర్మాణ శాఖ ఇటీవల చేసిన సమీక్షలో 2014-2019 మధ్య ఇల్లు నిర్మించిన పేదలకు బిల్లులు వెంటనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా పేదలు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు తొలగిపోవచ్చు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించిన వారిని ప్రభుత్వం మరవలేదని చెప్పవచ్చు. భవిష్యత్ ప్రణాళికలు. ఇప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు మరింత సహాయపడే విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఏపీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంతో అనుసంధానం చేయనుంది. ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి 4 లక్షల రూపాయల వరకు సాయం అందించనున్నారు. మొత్తానికి ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరూ ఈ మంచి వార్తను వినడం వల్ల సంతోషపడతారు. పెండింగ్ బిల్లులు త్వరలోనే మీ అకౌంట్లోకి జమ కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ సమాచారం పంచుకోండి. ధన్యవాదాలు.